స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో పరిచర్య ఎవరికి దేవుడు అనుగ్రహించాడు అంటే గెర్షోను, కహాతు, మెరారి అని ముగ్గురు కుమారులు ఉన్నారు లేవికి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు ముందే మనం చదివాం. మరలా అక్కడికి వెళ్తున్నాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 3లో లేవికి ముగ్గురు కుమారులు. లేవి కుమారుడు గెర్షోను, కహాతు, మెరారి. కహాతు కుమారుడు అమ్రాము, హెబ్రోను, ఉజ్జియేలు. అమ్రాము కుమారుడు చెప్తున్నాడు. అమ్రాము కుమారుడు అహరోను, మోషే కుమార్తె మిర్యాము. అంటే కుమారుడు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. సరే, ఈ క్లుప్త వివరంతోనే మన పాఠాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. అంటే ఇది అందరూ లేవీల, అందరూ ప్రధాన యాజకుల, అందరూ ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేసే వాళ్ళ, లేకపోతే లేవి కుమారుల్లో ముగ్గురికి మూడు రకాలైన పనులు అప్పగించాడో చూడబోతున్నాం. కానీ ఇప్పుడు మనం చదివిన దాంతో కహాతుని ప్రధానంగా తీసుకున్నాడు దేవుడు. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి ఉన్నారు. 2వ వచనంలో కహాతు వంశాన్ని తీసుకున్నాడు. మరి 3వ వచనంలో కహాతు కుమారులు ఒకడైన అమ్రామును తీసుకున్నాడు. మరి 3వ వచనంలో అమ్రాము కుమారులైనటువంటి అహరోను, మోసే, మిర్యాము తీసుకున్నాడు. ఆ అమ్రాము కుమారులు అహరోను తీసుకున్నాడు. అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. అంటే ఇప్పుడు మనం వచ్చిన స్థాయికి మనం చదవబోయేది, నాదాబు, అబీహులు చనిపోయారు లేవి కాండం 10వ అధ్యాయంలో అన్యగ్నిని తీసుకురావడం చేత. ఇప్పుడు దీనికి మరి అహరోనుకి 2 కుమారులు ఉన్నాడు. ఒకడు ఎలియాజరు, మరొకడు ఈతామారు. ఈ ఈతామారును గుర్తుపెట్టుకోండి. అంటే గెర్షోను వంశస్థులకి కానీ మెరారి వంశస్థులకి కానీ నాయకుడు అనమాట. ఎలియాజరు ప్రధాన యాజకుడు, ఈతామారు వచ్చి నడిపించే నాయకుడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 23వ అధ్యాయం 12 నుండి 14లో కహాతు 14లో కహాతు కుమారులు 4. వాళ్ళు ఎవరు ముందే చదివాం. మరి 13వ వచనం అంటున్నాడు, అమ్రాము కుమారులు అహరోను, మోసే. అహరోను అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపవేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులు దీవించుటకును ప్రత్యేకించబడు. అంటే అతి పరిశుద్ధ స్థలంలో ప్రధానమైన పనులు చేసేదానికి దేవుడు ఎవరికి అధికారాన్ని ఇచ్చాడంటే అమ్రాము కుమారులైనటువంటి అహరోనుకి ఇచ్చాడు. అంటే కహాతుకి ప్రధాన స్థానం ఇచ్చాడు. తర్వాత ఈ గెర్షోను, మెరారి పని లేదా? ఇప్పుడు వాళ్ళ పని ఏమిటో చూద్దాం. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 6 నుండి 9 వచనాల్లో, సంఖ్యాకాండం 7వ అధ్యాయం 6 నుండి 9. అంటే కహాతుల గురించి ఇప్పుడు మనం ఒక పరిచయం మాత్రమే చూసాం. మరి కహాతు వంశస్థులు ఎక్కడ పని చేసేవాళ్ళు అంటే పరిశుద్ధమైన వస్తువుని ప్రతిష్ఠించడానికి, యెహోవా సన్నిధిని ధూపవేయడానికి కహాతుని ఎన్నుకున్నాడు. కానీ గెర్షోను, మెరారీకి ఏం పని ఇచ్చాడో చూడబోతున్నాం. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 6 నుండి 9 వచనాల్లో, మోషే ఆ బండ్లను, ఆ ఎద్దులను తీసుకొని లేవీయులకు ఇచ్చెను. అతడు 2 బండ్లను, 4 ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చెను. అతడు 4 బండ్లను, 8 ఎద్దులను యాజకుడకు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మెరారీయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చెను. సరే, ఇప్పుడు మెరారీయులకి, గెర్షోనీయులకి దేవుడు వారికి నియమించిన పని అంటే చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు కొన్ని బండ్లు, కొన్ని ఎద్దులు తీసుకొస్తే అక్కడ గెర్షోనీయులకి ఎన్ని బండ్లు ఇచ్చాడు? 2 బండ్లను,
నాలుగు ఎద్దులను ఇచ్చాడు. ఎద్దులు ఎన్ని సార్? అయ్యా 2 బండ్లు 4 ఎద్దులు. అవును సార్. 2 బండ్లు 4 ఎద్దులు ఇచ్చాడు గెర్షోనీయులకి. ఇంతకీ గెర్షోనీయులకి ఆ బండ్లు దేనికంటే గుడారములో ఉన్నటువంటి ప్రతి తెరలు కాళ్ళు వీటిని మోయడానికి. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం తెరలతో వేసేదేనా? డేరా శామియా టెంట్కు సంబంధించిన ఇవి వస్తువులది. సరే, సంఖ్యాకాండం 3:25 నుండి 26 వరకు చదువుదాం. అంటే ఈ గెర్షోనీయులకి ఎందుకు బండ్లు ఇచ్చారంటే, ఆ బండ్ల మీద వీళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు గుడారం వేసినప్పుడు లేక ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి వస్తువులు మోసుకుపోవాలి. ప్రత్యక్ష గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసిన వేవనగా మందిరము గుడారము, దాని పైకప్పు, ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు, ప్రాకార యవనికలు, మందిరమునకును బలిపీఠమునకును చుట్టూనున్న ప్రాకార ద్వారపు తెరయు, దాని సమస్త సేవ కొరకైన త్రాళ్ళును. చాలు. అంటే గెర్షోనులు కూడా పరిశుద్ధ స్థలంలో గాని లేక ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి తెరల్ని, పైకప్పు, ప్రత్యక్ష గుడార ద్వారం యొక్క తెర, ప్రాకార యవనికలు, మరి బలిపీఠం చుట్టూ ఉన్న ప్రాకార ద్వారపు తెర, వీటి అన్నిటినీ వీళ్ళు బండ్ల మీద మోసుకోవాలి. ఇది గెర్షోనీయుల పని. కహాతీల పని ఏంది? పరిశుద్ధ స్థలములోను అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఉపకరణములు మోసే పని కహాతీల పని. కానీ వాళ్ళకి బండ్లు ఇవ్వాల. ఆ సంఖ్యాకాండం ముందు జరిగిన దానికే పోదాం. 7వ అధ్యాయం 9వ వచనం. కహాతీలకు బండ్లు ఇచ్చాడా? సంఖ్యాకాండం 7:9. కహాతీయులకి ఈలేడు, ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయితే వారి పని కనుక వారికి వాహనములను నియమింపలేదు. అంటే కహాతీల పని ఏంటంటే భుజములు మోసే పని. భుజముల మీద ఏం మోయాలంటే పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణాలు. మరి పరిశుద్ధ స్థలంలో గాని అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంది. తెరకు అవతల, తెరకు యువతల వచ్చి దీపవృక్షం ఉంది, దూప వేదిక ఉంది, మరి రొట్టెలు ఉంచడానికి బల్ల ఉంది. ఇది కహాతీలు చేయాల్సినటువంటి మొయ్యాల్సినటువంటి భారం. మరలా ఈ గెర్షోనీయుల దగ్గరికి తిరుగుదాం. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 24 నుండి 28లో గెర్షోనీయుల పని ఏంటి? పని చేయుటకు, మోతలు మోయుటకు గెర్షోనీయుల సేవ. వారు మందిరం యొక్క కిందను, ప్రత్యక్షపు గుడారమును, దాని కప్పును, దాని పైనున్న సముద్ర వత్తుల చర్మమైన పైకప్పును, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారపు తెరను, ప్రాకారపు తెరలను, మందిరమును, బలిపీఠం చుట్టూను ఉండు ప్రాకారపు గవిని, ద్వారపు తెరలను, వాటి తాళ్లను, వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నింటినీ కొరకు వాటి కొరకు చేయబడ్డ పని చేయించు రావాలను. మోయిచు పని చేయించు రావాలి. 27వ వచనంలో గెర్షోనీయుల పని అంతయు అనగా తాము మోయి వాటన్నింటినీ చేయు పని అంతటిని అహరోను యొక్క అతని కుమారుల యొక్క నోటి మాట చొప్పున జరగవలెను. వారు వాటన్నింటినీ జాగ్రత్తగా చూసుకునవలనని వారికి ఆజ్ఞాపించవలెను. 28 ప్రత్యక్ష గుడారంలో గెర్షోనీయుల యొక్క పని ఇది. వారు పనిచేయు యాజకుడిగా అహరోను కుమారుని ఈతామారు చేతి కింద ఉండవలెను. సరే, ఇప్పుడు 2 లేఖనాలు చదివాం. ఆ 2 లేఖనాల్లో కూడా గెర్షోనీయుల పని ఏంటి? స్టామినా పని. అంతేనా? స్టామినా తెలుసా? టెంటులు తెస్తాం కదా, అడ్డు తెరలు, నిలువు తెరలు, పైకప్పు, ఆ త్రాళ్ళు. సార్ అది ఎవరు ఆన్ చేసి పెట్టినట్లున్నారు, బాగా నాయిస్ వచ్చింది. కొండలు రా సార్.
సార్ ఆ, మీరు మైక్ ఆఫ్ చేయండి. ఓకే, ఇంకా ఎవరో ఉన్నారు? నేను కూర్చోండి. మైక్ నీటిలో పెట్టాలండి. మీట్లే పెట్టాలని ఏదో కసకస అంటా ఉంది ఇక్కడ. సరే, అంటే ఈ రెండు లేఖనాల్లో కూడా మనం ఏం చూసాం? గెర్షోనీల పని ఏంటి? తెరలు, పైకప్పు, త్రాళ్ళు, వీటిని మోసుకుపోవాలి. అంటే వీళ్ళు దేవునికంటూ ఒక గుడారం వేసినప్పుడు, ప్రత్యక్ష గుడారం అంటాం. ఆ ప్రత్యక్ష గుడారాన్ని వేసేటప్పుడు టెంట్ అనమాట. ఈ మన శామినాథ చేసినట్లు వేసి దానిని రెండుగా డివైడ్ చేస్తారు. తెరకు యువతల పరిశుద్ధ స్థలం అని, తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలం అని నియమించి దాని చుట్టూ కూడా ప్రహరీలాగా మన కార్టూన్లు కడతారు కదా. ఇప్పుడు శామినా వేస్తే కడతాంగా, బయట వాళ్ళు కనబడకుండా. అంటే వేసే తెరలు ఇలాంటి వాటిని మోసే పని ఈ గెర్షోనీల పని. అంటే లేవికి 3 కుమారులను చూసాం, గెర్షం, కహాతు, మెరారి. కానీ కహాతీలు వచ్చి అతి పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేసే వాళ్ళు కహాతీలు. గెర్షోనీల పని ఏంది? ఈ డేరాలు, తెరలు మోసే పని వాళ్ళది. అది కూడా ఎక్కడిదంటే ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి తెరలు. వాళ్ళు లేవీలైనా కూడా వాళ్ళు ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి సేవ నిమిత్తం వాళ్ళు వాడబడుతున్నారు అక్కడ. కానీ వీళ్ళు ఎవరి చేతి కింద పని చేయాలా? అహరోనికి ఎంతమంది కుమారులు ఉన్నారు? ఇప్పుడు 4 కుమారులు, 2 చచ్చిపోయారు, ఇంకా 2 మిగిలారు, ఎలియాజరు, ఈతామారు. ఎలియాజరు అయితే ప్రధాన యాజకుడు అయ్యాడు. ఈతామారు వచ్చి ఆ 2 వంశస్థులకి, ఏ 2 వంశస్థులకి? గెర్షోన్, మెరారి వంశస్థులకి నాయకుడు అయ్యాడు అనమాట. అంటే అహరోను 2 కుమారులు కూడా ఘనత వహించిన స్థానంలో ఉన్న అధికారులేనా? పెద్దవాడైనటువంటి ఎలియాజరు ఏం చేశాడంటే ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడిగా అయ్యాడు. మరి అహరోను యొక్క 2వ కుమారుడు ఏమయ్యాడంటే ప్రత్యక్ష గుడార పరిచర్యల్లో పాల్గొంటున్నటువంటి గెర్షోన్, మెరారీకి నాయకుడు అయ్యాడు. అంటే వీళ్ళు ఎవరి చేతి కింద పని చేయాలని చూసాం 28లో. ప్రత్యక్ష కుమారంలో యాజకుడకు అహరోను కుమారుడైన ఈతామారు చేతి కింద ఉండాలి ఈ గెర్షోనీయులు. బ్రదర్ అహరోన్ గారు మ్యూట్ లో పెట్టుకోండి. తర్వాత లేవికి పుట్టిన 2వ కొడుకును గురించి చూడబోతున్నాం, మెరారి. లేవి కుమారుడైన మెరారి. లేవికి ఎంతమంది? 3 కుమారులు, గెర్షోన్, కహాత్, మెరారి. ఇప్పుడు గెర్షోన్ల పని ఏంటో అర్థమైందా? ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి తెరలు, మరి త్రాళ్ళు, పైకప్పు, తెర, ఈ తెరలు మోసుకుని పోయే పని గెర్షోనీల పని. మరి వాళ్ళకి నాయకుడు ఎవరంటే ఈతామారు. ఇప్పుడు మెరారీల సంగతి ఏంటి? సంఖ్యాకాండం 7:8లో మెరారీలకు ఎన్ని బండ్లు ఇచ్చాడు? సంఖ్యాకాండం 7:8లో మెరారీల గురించి మాట్లాడితే ఏమంటున్నాడు? అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకులకు అహరోను కుమారుడు ఈతామారు చేతి క్రింద సేవ చేయు మెరారీలకు వారి సేవ చొప్పున ఇచ్చాను. అంటే ఈ మెరారీలకు ఎన్ని బండ్లు ఇచ్చాడంటే 4 బండ్లు ఇచ్చాడు, 8 ఎద్దులు ఇచ్చాడు. ఈ బండ్ల పేర్లు ఏంటంటే గూడ బండ్ల ఏదో అంటారు, గూడ బండ్లు. ఈ గూడ బండ్లని వారికి ఇచ్చాడు. ఇప్పుడు మెరారీలకు 4 బండ్లు ఇచ్చాడు. మరి ఇంతకీ ఈ మెరారీల పని ఎక్కడ, ఏం పని చెయ్యాలా? ప్రత్యక్ష గుడారం దగ్గర బలిర్పించే పనా, లేకపోతే బలిపీఠానిలో నిప్పులు ఎగేసే పనా, లేకపోతే బలిపీఠానికి కట్టిలేసే పనా? ఏం పని వీళ్ళది? వాళ్ళు కూడా లేవీలే. వాళ్ళు లేవీలన్నంత మాత్రాన వాళ్ళు దేవుని సన్నిధానంలో పరిశుద్ధ స్థలానికి కూడా చేరకూడదు వాళ్ళు. కానీ వీళ్ళు కూడా పరిశుద్ధ స్థలంలోనే పని చేస్తున్నారు. వీళ్ళు పని ఏంటంటే వ్యత్యాసం కలిగిన పని. గెర్షోనీయులు కూడా ఏం చేశారు? గెర్షోనీయుల పని కూడా ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష గుడారానికి కావలసినటువంటి తెరలు, పైకప్పు తెర, ఇలాంటి తెరలన్నీ మోసే పని వారికి ఇచ్చాడు.
ఇప్పుడు ఈ మెరారీల పని ఏంటంటే చెక్కలు, బల్లలు, దిమ్మెలు, ఇది సెంట్రింగ్ సామాన్లా పనిచేసేటట్టు ఉందయ్యా. ఇప్పుడు ఎక్కడైనా స్టేజ్ వేయాలా, ఏం చేస్తాం? స్టేజ్కి ఏం చేస్తాం? చెక్కలు, బల్లలు, దిమ్మెలు ఉంటాయిగా. అలాంటి వాటిని మోసే పని ఈ మెరారీల పని. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 36 నుండి 37. మీకు ఎక్కడైనా ప్రశ్న ఉన్నా అడగొచ్చు. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 36. కుమారులు మందిరము యొక్క పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని ఉపకరణములన్నింటినీ, దాని సేవ కొరకైన వన్నింటినీ, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను కాపాడవలసిన వారు మందిరము ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుట పూర్వ దిశయంలో దిగవలసిన వారు మోషే, అహరోను కుమారుడు. అయ్యా చాలు, 37 చాలు. తర్వాత అది దిక్కులకి వెళ్ళిపోద్ది, మనకు దిక్కు దోచుకునే బోద్యం. సరే, 36, 37 వచనాల్లో ఈ మెరారీల పని ఏంటంటే ఈ ప్రత్యక్ష గుడారానికి కావలసినటువంటి చెక్కకు సంబంధించిన ప్రతి సామగ్రిని వీళ్ళు బండ్ల మీద వేసుకోవాలి. ఒకవేళ మనం ప్రత్యక్ష గుడారాన్ని వేసేటప్పుడు చూస్తే ఎన్ని స్తంభాలు, చెక్కల్లోని స్తంభాలు కానీ, మరి స్టేజ్ లాగా పిల్లర్స్ పెట్టి దాని మీద పలకలు వేయడం కానీ, ఈ పలకలకు ఈ చెక్కకు సంబంధించిన కార్యాలన్నింటినీ మోసే పని దేవుడు ఎవరికి ఇచ్చాడంటే మెరారీలకు ఇచ్చాడు. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 28 నుండి 33లో కూడా మరి వివరంగా చెప్పాడు ఈ మెరారీల పని ఏంటో. ప్రత్యక్ష గుడారములో గెర్షోనీయుల యొక్క పని ఇది. వారు పని చేయించు యాజకుడు అహరోను కుమారుడు అయిన ఈతామారు చేతి క్రింద ఉండవలెను. మెరారీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను. 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ల వరకు వయసు కలిగిన ప్రత్యక్ష గుడారములో పనిచేయుటకు సేనగా చేరు వారందరినీ లెక్కింపవలెను. ప్రత్యక్షపు గుడారములో వారు చేయు పని అంతటి విషయములో వారు మందిరపు పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను, వాటి ఉపకరణములన్నింటినీ, వాటి సంబంధమైన పని అంతటికి కావలసిన నన్నింటినీ వారు మోసి కాపాడవలసిన బరువులను పేర్ల వరుసను లెక్కింపవలెను. మెరారీలు 33. మెరారీయుల వంశములు ప్రత్యక్ష గుడారములో యాజకుడు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద చేయవలసిన సేవ ఇది. అంతే, వారు చేయవలసిన సేవ అని చెప్పాను. చాలు. ఇక్కడ మెరారీలు ఏం పని? చెక్కలకు సంబంధించింది. అంటే ఇంత చెక్కలు ఎక్కడ వాడతారంటే ప్రత్యక్ష గుడారం వేసేటప్పుడు ఆ తెరలు కట్టడానికి కావాల్సినటువంటి స్తంభాలు, పోల్స్ గాని, అంటే అక్కడ ప్రత్యక్ష గుడారం వేసేటప్పుడు కింద స్టేజి గాని, మరి ఆ స్తంభాల మీద పేర్చే పలకలు గాని, వీటిని మోసే పని ఈ మెరారీల పని. వాళ్ళ పని కూడా ప్రత్యక్ష గుడారంలోనే పని. మెరారీల పని 31వ వచనంలో చదివాం, 31లో చదివాం. ప్రత్యక్ష గుడారంలో పని అంతటి విషయంలో వాళ్ళు కూడా ఎక్కడే పని చేస్తున్నారు, ప్రత్యక్ష గుడారంలోనే చేస్తున్నారు. కానీ ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నా కూడా ఆ లేవీకి పుట్టిన 3 కుమారులకి 3 భాగాల్ని 3 పనులు అప్పగించాడు. గెర్షోనీల పని ఏంటి? ప్రత్యక్ష గుడారంలో డేరాలు, తెరలు, శామినాకు సంబంధించిన వస్తువులు మోసే పని గెర్షోనీయులది. మెరారీలు ఏం పని అంటే చెక్కలు, పలకలు, దిమ్మెలు, ఇలాంటి అంటే ప్రత్యక్ష గుడారానికి కావలసినటువంటి సామగ్రిలు మోసే పని ఈ మెరారీల పని. కానీ గెర్షోనీయులు గాని మెరారీలు గాని ఎవరి కింద పని చేయాలంటే అహరోను కుమారుడైన ఈతామారు చేతి కిందే పని చేయాలి. అంటే పెద్దవాడు ఎలియాజరు అయితే ప్రధాన యాజకుడు అయ్యాడు,
చిన్నవాడు ఈతామారు వచ్చి ప్రత్యక్ష గుడార పరిచర్య సేవలో పాల్గొంటున్నటువంటి వారికి నాయకుడు అయ్యాడు అనమాట. ఒక ముక్కలో చెప్పారు. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 6 నుండి 9 చదువుదాం. ఇప్పుడు 9వ వచనాన్ని చదువుదాం. కహాతీయులకు ఇయ్యలేదు, ఏలైనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయుటయే వారి పని కనుక వారికి వాహనములను నియమింపలేదు. సరే, ఇప్పుడు ఇద్దరిని చూసాం, గెర్షోను చూసాం, మెరారిని చూసాం. కానీ కహాతుకి ఇవ్వాల. ఇప్పుడు కహాతుకి దేవుడు ఏ పని ఇచ్చాడు? పరిశుద్ధ స్థలంలో సేవ చేసే పనిని దేవుడు కహాతీయులకు ఇచ్చాడు. అంటే ఎలియాజరు కహాతు వంశస్థుడే, మిగిలిన వారు కూడా కహాతు వంశస్థులే. కానీ అక్కడ కహాతుకు పుట్టిన కుమారులు మరోసారి జ్ఞాపకం చేసుకోండి. కహాతుకి ఎంతమంది పిల్లలు? అందులో అమ్రాం కుమారులు ప్రధాన యాజకత్వానికి వెళ్ళిపోతే మిగిలిన 3 ఉన్నారు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 23:12 అక్కడ కహాత్కి ఎంతమంది కుమారులు అంటే 4 కుమారులు. మొదటి దినవృత్తాంతాలు 23:12 ఇంతకుముందు చదివాం. కుమారులు 4, అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు. ఇందులో 12వ వచనంలో అమ్రాం వంశస్థులు ప్రధాన యాజకులు అయ్యారు. మిగిలినటువంటి ఇస్సాహారు గాని, హెబ్రోను గాని, ఉజ్జియేలు కుమారులు ఏమయ్యారు? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మోసలు మోయడానికి పనికొచ్చారనమాట. అర్థమైందా? గెర్షోన్ మెరారిని వదిలిపెడతాం, వాళ్ళది తీర్మానం అయిపోయింది. గెర్షోన్ అయితే చెరలు మోసుకొని పోయేవాడు, మెరారీలైతే చెక్కలు పలకలు మోసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు కహాతు ఒకడే మిగిలాడు కాబట్టి కహాతుకు పుట్టినటువంటి 4 కూడా ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేసేవారే. అందులో ప్రధాన యాజకుని స్థానంలో ఎవరున్నారంటే అమ్రాం కుమారుడైన అహరోను ఉన్నాడు. అహరోను తర్వాత అహరోను కుమారుడైన ఎలియాజరు అవుతాడు. అంటే ఇప్పుడు అమ్రాం పోయాడు, ఇంకా 3 ఉన్నారుగా. ఇస్సాహారు ఉన్నాడు, హెబ్రోను, ఉజ్జియేలు 3 ఉన్నారు. మరి వాళ్ళు కూడా ప్రధాన యాజకుల? కహాతు కుమారులందరూ కూడా ప్రధాన యాజకులు కాదు. కహాతు కుమారులు అమ్రాం సంతానమే ప్రధాన యాజకత్వం వహించిందే కానీ అక్కడ ఇస్సాహారు గాని, హెబ్రోను గాని, ఉజ్జియేలు గాని ప్రధాన యాజకులు కారు. వాళ్ళు కహాతు వంశస్థులే, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఉపకరణంలో మోసేవారే కానీ వాళ్ళు ప్రధాన యాజకులు కారు. ప్రధాన యాజకత్వం కహాతు వంశంలో నుండే వచ్చినా కూడా ఆ ప్రధాన యాజకత్వం అనేది అమ్రాం కుమారులకే చెందింది. మిగిలిన 3 వచ్చి అతి పరిశుద్ధ స్థలంలో మోతలు మోసే పని. ఆ మోతలు ఏంటో వాళ్ళు వేటి మొయ్యాల. కహాతీయులు వేటిని మొయ్యాలా? సార్, చిన్న ప్రశ్న వచ్చింది. చెప్పండి. ఇప్పుడు మోషే కుమారులకి దేవుడేమో ఈ పనులు చేసే అవకాశం, ఈ మోసే అవకాశం ఇవన్నీ ఇచ్చాడు. మరి ఇక్కడ అహరోను కుమారులకైతే మరి మంచి అవకాశం ఇచ్చాడు, ప్రధాన యాజకత్వం అంతా ఇచ్చాడు. ఏంటంటారు కారణం? అంటే ఎందుకు ఇచ్చాడో మరి అది పరిశీలిస్తే చూడొచ్చు. నేను అంతవరకు పోలా. ఇప్పుడు అంటే ఒకవేళ చెప్పమంటే రేపటికి సిద్ధపడి చెప్తా. అహరోను కన్నా మోషే కొంచెం గొప్పవాడు కదా దేవుని దృష్టిలో అనుకుంటున్నాను నేను. మరి అహరోనికి మోసే దేవుడు అనమాట. సరే, దేవుడు. అవునండి, అలాంటి పొజిషన్. ప్రవక్త. అవునండి. అంటే అక్కడ మోసేని దేవుడిగా చేసి నీకు ప్రవక్తగా చేసుకోమంటాడు. అవునండి. ఒకవేళ అది పరిశీలిస్తే చూడొచ్చు. ఒకవేళ ప్రభుత్వమైతే సమయం దొరికినప్పుడు దాని గురించి కూడా మాట్లాడదాం. ఓకే సార్. సరే, ఇప్పుడు సంఖ్యాకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో కహాతీల పని ఏంది?
అంటే కహాతీలకు బండ్లు ఇవ్వలేదు, కానీ వారికి పని ఉంది. అది ఎక్కడ పని అంటే పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయుటే వారి పని గనుక వారికి వాహనములు నియమించలేదు. అంటే వాళ్ళు చేసింది కూడా పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువులనే కదా మోసారు. మరి ఇక్కడ వీళ్ళు ఎక్కడ పరిచర్య చేస్తున్నారంటే పరిశుద్ధ స్థలపు సేవ వీరిది. పరిశుద్ధ స్థలం అంటే అది పరిశుద్ధ స్థలం కావచ్చు, అతి పరిశుద్ధ స్థలం కావచ్చు, పరిచర్య చేసేది వాళ్ళ పని. ఆ పరిశుద్ధ మరి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణలు మోసే పని కూడా కహాతీయులది అనమాట. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు మోషే అహరోనును సమాజ ప్రధానులను కహాతీయులను అనగా వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరు వారందరినీ లెక్కించిరి. చాలు. అంటే ఇక్కడ మోసే అహరోను సమాజ ప్రధానులు అందరూ కలిసి కహాతీయుల వంశానికి ఏదో ఒక బాధ్యతను ఇవ్వబోతున్నారు. అప్పుడు దేవుని పరిచర్యలో లేక దేవుని ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేయడానికి వయో పరిమితి ఉందా? 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ళ వరకు పరిచర్య చేయొచ్చు. అది ప్రధాన యాజకుడైనా కావచ్చు, ఒకవేళ ఈ బండ్లు తోలే వాళ్ళైనా కావచ్చు, లేక భుజముల మీద మోసేవారైనా కావచ్చు. వీళ్ళంతా సేన అనమాట. సరే, ఇక్కడ కహాతీయులు అనగా వారి వారి వంశములు అంటే వారికి వంశాలు కూడా ఉన్నాయా? కహాతీయులకి వంశకర్తలు ఎవరో కాదు. ఇప్పుడు అమ్రామ్ అంటే అమ్రామీయులు, ఇస్సాహార్ అంటే ఇస్సాహారీయులు, ఇది వంశం. సంఖ్యాకాండం 3:19 వీళ్ళు కహాతు వంశకర్తల పేర్లు చెప్తున్నాడు. కహాతు వంశకర్తలు అంటే ఎవరో కాదు, కహాతు కుమారులే కహాతు వంశకర్తలు. సంఖ్యాకాండం 3:19 కహాతు కుమారుల వంశకర్తల పేర్లు అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు అనునవి. అంటే ఇక్కడ వంశకర్తలు అంటే ఎవరు అర్థమవుతుందా? కహాతు కుమారులే. ఆ కుమారులే వంశకర్తలు. ఆ వంశకర్తలను ఎలా పిలవచ్చు అంటే ఇదే సంఖ్యాకాండం 3:27 అంటున్నాడు. కహాతు వంశం ఏదనగా అమ్రామీయుల వంశము, ఇస్సాహారీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, ఉజ్జియేలీయుల వంశము, ఇవి కహాతీయుల వంశములు. అంటే అమ్రాము వంశం వచ్చి అమ్రామీయులు అయ్యారు, ఇస్సాహారు వంశీయులు వచ్చి ఇస్సాహారీయులు అయ్యారు, హెబ్రోను వంశస్థులు హెబ్రోనీయులు అయ్యారు, ఉజ్జియేలు వంశస్థులు ఉజ్జియేలు అయ్యారు. వీళ్ళు వంశకర్తల గోత్రకర్తల. గోత్రం అంటే 12 మంది వస్తారు. వంశకర్తలు అన్నప్పుడు వాళ్ళకి పుట్టినటువంటి పిల్లల్ని వంశకర్తలు అంటున్నాం. సరే, సంఖ్యాకాండం 4వ అధ్యాయం 2 నుండి 15 వరకు చదువుతాం. ఒక్కొక్కటి చదువుకుంటూ పోదాం. నీవు లేవీయులలో కహాతులను వారి వారి వంశముల చొప్పున వారి వారి కుటుంబం చొప్పునను 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్ష గుడారంలో పనిచేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను వ్రాయించుము. అతి పరిశుద్ధమైన దాని విషయములలో ప్రత్యక్ష గుడారం నందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా, అంటే ప్రత్యక్ష గుడారంలో ఈ కహాతీయులు చేయాల్సిన సేవ ఏంటి? అందరూ ప్రధాన యాజకులా? కాదు. ప్రధాన యాజకులే మోతలు పోయాలా? కాదు. అప్పుడు 4వ వచనం, 5వ వచనంలో దండు ప్రయాణమైపోయినప్పుడు అహరోను అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డుతర దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దాని మీద సముద్ర వచ్చల చర్మమయమైన కప్పును వేసి దాని మీద అంతయు నీల వర్ణము గల బట్టను పరిచి దాని మోతకరము దూర్చి ఇయ్యాలి.
అంటే 5-6 వచనంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న కార్యమా ఇది? అంటే ఆ 2 గదులు వేరుపరుస్తాయి కదా, పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం అనే దానికి ఒక మధ్య తెర ఉంది కదా. ఆ మధ్య తెరను తీసి ఆ మందసాన్ని అందులో పెట్టి ప్యాక్ చేయాలి. ఇది ఎవరు చేసే పని అంటే అహరోను కుమారులు చేసే పని. మిగిలిన వంశకర్తలు ఉన్నారు కదా, ఆ వంశకర్తల పని ఏంటంటే దాన్ని మోసుకుపోయే పని. అర్థమైందా? అబ్రాహాము కుమారుని ప్యాక్ చేసే పని కూడా వాళ్ళదే. అది పరిశుద్ధ స్థలంలోనైనా కానీ అతి పరిశుద్ధ స్థలంలో కానీ ఉన్న ఉపకరణములన్నిటినీ మూటగట్టిస్తే మిగిలిన 3 ఉన్నారు వంశకర్తలు, వాళ్ళ కుమారులు మోసుకుపోవాలి. ఇప్పుడు మందసాన్ని ప్యాక్ చేసేది అహరోను కుమారులే. తర్వాత 7వ వచనంలో సన్నిధి బల్ల, ఒకటి మందసాన్ని ప్యాక్ చేసేది అహరోను కుమారులే. రెండోది సన్నిధి బల్లను కూడా ఏం చేయాలా? 7వ వచనంలో సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దాని మీద గిన్నెలను, దోపాత్రులను, పాత్రలను, తర్పణ పాత్రలను ఉంచవలేను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దాని మీద ఉండవలేను. అప్పుడు వారు వాటి మీద ఎర్ర బట్ట పరిచి దాని మీద సముద్ర వత్సల చర్మపు కప్పు వేసి దాని మోతకర్రలను దూర్చవలేను. మరియు వారు నీళ్లు బట్టలు తీసుకొని దీపవృక్షమును, దాని ప్రదీపములను, దాని కత్తెరను, దాని కత్తెర చిప్పలను, దాని సేవలో వారు ఉపయోగపరచు సమస్త తైల పాత్రలను కప్పి దానిని దాని ఉపకరణములన్నింటినీ సముద్ర వచ్చల చర్మమయమైన కప్పులో పెట్టి దండి మీద ఉంచవలేను. అంటే మొదట్లో మందసాన్ని ప్యాక్ చేయాల. రెండోది సన్నిధి రొట్టెలు పెట్టి బల్లకు సంబంధించినటువంటి చిన్న చిన్న పాత్రలు ప్యాక్ చేయాల. మూడోది 9వ వచనంలో దీపవృక్షం, ప్రదీపాలు, మరి కత్తెరె, చిప్ప, అంటే దీపానికి కావలసిన సమస్త సామగ్రిని ప్యాక్ చేశారు. ఒక దీపానికి ఏం కావాలి? వత్తులు కావద్దు, ఆ వత్తులు కత్తిరించడానికి కత్తిరి కావద్దు, వాటి అన్నిటిని వేసి పెట్టడానికి ఒక కంటైనర్ కావద్దు. అంటే ఇప్పుడు 3 ప్యాక్ చేశారు. సరే, ఈ 3 ఏవేవి ఏ స్థలంలో ఉందో తెలుస్తుందా? మందసం ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంది. మరి ఈ దీపవృక్షం, సన్నిధి రొట్టె పెట్టేది, మరి ధూప వేదిక ఎక్కడుంది? పరిశుద్ధ స్థలంలో ఉంది. సరే, ఎబ్రీ పత్రిక తిరుగుదాం, ఒక సందర్భాన్ని చూసొద్దాం. ఎబ్రీ పత్రిక 'రాంబాబనా' ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం. మొదటి చదవమంటారా? మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడిన, అందులో స్తంభమును, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పరకలను ఉండెను. చాలు. అంటే 2వ వచనములో మొదట ఒక గుడారాన్ని ఏర్పరిచాడు, అది పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలంలో ఏముంది? దీపస్తంభం ఉంది, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉన్నాయి పరిశుద్ధ స్థలంలో. అతి పరిశుద్ధ స్థలం ఒకటి ఉంది తెరకు అటువైపు. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? మందసం ఉంది, సువర్ణ ధూపార్తి ఉంది. అంటే వీటన్నిటిని ప్యాక్ చేసేది ఎవరి పని అని దానికి అటు వెళ్ళాం. వీటన్నిటిని ప్యాక్ చేసేది ఎవరు? అహరోను కుమారుడు చేస్తే అప్పుడు దీన్ని మోసే పని ఎవరిదంటే కహాతీల పని. అంటే మోసే అహరోను కూడా కహాతీలే, వాళ్ళు అమ్రాము వంశస్థులు, అమ్రాములో నుండి వచ్చినటువంటి వారు. మిగిలిన వారు ఉన్నారు,
వాళ్ళు మోత మధ్య పనులు ఆ దేవుడు ఉపయోగించుకున్నాడు. మరలా మనం పాఠానికి తిరుగుదాం. అంటే వీళ్ళకి బండ్లు ఇవ్వలే, భుజాల మీద మయ్యాలని చూసాం. తర్వాత ఇక్కడ మనం పాఠంలో ఏం చూసాం? 9వ వచనం చూసాం, దీపవృక్షం చూసాం. 10వ వచనంలో దాన్ని కప్పి మూట కట్టి దండి మీద ఉంచాల. 11వ వచనంలో బంగారుమయమైన బలిపీఠం ఒకటి ఉంది. ఇది కూడా పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఒక బలిపీఠం. దానిని కూడా ఏం చేయాలంటే దానిని కూడా ప్యాక్ చేసి మోతకర్రలు దోచాల. 12వ వచనంలో మరియు తాము పరిశుద్ధ స్థలంలో సేవ చేయు ఆ ఉపకరణాలన్నింటినీ వారు తీసుకొని నీటి బట్టతో ఉంచి సముద్ర వచ్చల చర్మంతో కప్పి వాటిని దండి మీద పెట్టవలేను. వారు బలిపీఠ బూడిది ఎత్తి దాని మీద ధూమ్ర వర్ణం గల పట్టును పరిచి దాని మీద తమ సేవోపకరణములన్నింటినీ అనగా ధూపార్తి, ముళ్ళు, గరిటెలు, గిన్నెలను, బలిపీఠ ఉపకరణములన్నింటినీ దాని మీద పెట్టి దాన్ని ప్యాక్ చేయాల. ప్యాక్ చేసి దానికి మోతకర్రలు పెట్టాల. అర్థమవుతుందా? ఇవన్నీ అర్థమవుతాయి. వీటన్నిటిని కూడా ప్యాక్ చేసే పని అహరోను కుమారుది. కానీ దాన్ని మోసే పని ఎవరిదంటే మిగిలిన 3 కుమారులు ఉన్నారు కదా, కహాతు పుట్టిన 3 కుమారులు. అమ్రాం వంశస్థులైతే ప్రధాన యాజకులు. వీటిని ప్యాక్ చేసే పని దేవుడు వారికి ఇచ్చాడు. వాటిని మోసే పని మిగిలిన 3 కర్తలు ఉన్నారు కదా, వాళ్ళు కుమారులు చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు వంశస్థులు చేస్తూ ఉన్నారు. పదిహేనవ వచనంలో వాటి అన్నిటిని ప్యాక్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఎత్తుకుపోవాలి. వాటిని మోసుకుపోయేది 15వ వచనం ఎవరంటే కహాతీయులు అంటున్నాడు. దండు ప్రయాణం అయినప్పుడు అహరోనును అతని కుమారును పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నింటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాన్ని మోయడానికి రావాలి. అయితే వారు సాగుతున్నట్టు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములు కహాతీయుల భారం. ఇవి ముట్టొచ్చా? మోసే పని తీరుదైన దాన్ని ముట్టకూడదు. వాళ్ళు దాన్ని ముట్టకూడదని ప్రతి దానికి మోతకర్రలు ఇస్తున్నాడు దేవుడు. డోలీలాగా కట్టుకొని మోసుకోవాలా. ఒక కర్ర తోపి అటు ఒకటి ఇంకొకటి తీసుకోవాలి ఏమో బహుశా. మరి మోసే పనే కాదు, తర్వాత దాన్ని వాళ్ళు నిలబెట్టే పని కూడా ఎవరిదే. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 21వ వచనం. కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోయించు సాగిరి. సంఖ్యాకాండం 10:21లో కహాతీయులు దేన్ని మొయ్యాలంటే పరిశుద్ధమైన వాటిని భుజముల మీదే మొయ్యాల. సంఖ్యాకాండం 4:4లో అది పరిశుద్ధ స్థలంలోనైనా అతి పరిశుద్ధ స్థలంలోనైనా ఉన్న ఉపకరణలు మోసే పని దేవుడు ఎవరికి ఇచ్చాడంటే అక్కడ కహాతీయులకి ఇచ్చాడని చెప్తున్నాడు. సంఖ్యాకాండం 4:4లో అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్ష గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా దండు ప్రయాణమైనప్పుడు. చాలు 4వ వచనం చాలు. అంటే అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్ష గుడారంలో సేవ చేసే పరిచయం దేవుడు ఎవరికి ఇచ్చాడంటే కహాతీయులకి ఇచ్చాడు. కహాతీయులు అంటే అమ్రాం కుమారుడు కహాతీయులే. ఇస్సాకారు, ఎబ్రోను వీళ్ళందరూ కూడా కహాతీయుల కుమారులే. కానీ మోసే పని మాత్రం ఆ 3 వంశకర్తలది. కానీ ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకత్వం అనేది అమ్రాం కుమారులకు ఇవ్వబడ్డాయి. అప్పుడు కోరాహు కూడా కహాతు వంశస్థుడే, తెలుసా మీకు? తిరుగుబాటు చేశాడు కదా. అరే మీ తాతే కాదురా, మా తాత కూడా కహాతేరా అని తిరుగుబాటు చేశాడు. కానీ దేవుడు ఈ ప్రధాన యాజకత్వాన్ని అమ్రాం కుమారుడైనటువంటి అహరోనుకి ఇచ్చాడు. మరి మోసే కుమారునికి ఏమైనా ఇచ్చాడా ప్రధాన యాజకత్వాన్ని?
మోషే కుమారుల్ని లేవీల్ని లెక్కించాడే గాని ప్రధాన యాజకత్వానికి లెక్కించల. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. అంటే మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనినని చెప్పి వారు తప్ప మరి ఎవరునూ దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. సరే, ఇక్కడ మందసమును లేవీలు అంటే ఏ లేవీలు ఎత్తాలని చెప్పాడా దావీదు? అందరూ లేవీలే. గెర్షోను, కహాతు, మెరారీలు కూడా లేవీలే. కానీ అక్కడ లేవీలు అన్నాడు కాబట్టి ఎవరినంటే వాళ్ళు కాదు. కానీ దేవుడు ప్రారంభంలో ఇచ్చినటువంటి ఆ క్రమాన్ని మనం చూస్తే అక్కడ మందసం మోసే బాధ్యతను దేవుడు ఎవరికి ఇచ్చాడంటే కహాతీలకు ఇచ్చాడు. ఇక్కడ జనరల్ గా లేవీలు అంటే అందరూ కూడా కావచ్చు అని అనుకుంటారు. కానీ మొదట్లో ఉన్న షరతులు, నిబంధనలు ఎవరి గురించి చెప్తుందో వాళ్ళే ఈ లేవీయులు. సరే, ఇప్పుడు కహాతు వంశస్థులను చూసాం, గెర్షోన్, కహాతు, మెరారి వంశస్థులను చూసాం. వీళ్ళందరూ కూడా అతి పరిశుద్ధ స్థలములోను పరిశుద్ధ స్థలములో ఉన్న ఉపకరణంలో పోసే బాధ్యతలు ఇచ్చాడు. ఇంతకీ కహాతు కుమారుడైనటువంటి అమ్రాం కుమారుడైన అహరోనికి ఇవ్వబడిన పని ఏమిటి? ఇది చివరికి ముగింపు. ఇప్పుడు కహాతు 4 కుమారులు కదా, లేవికి 3 కుమారులు. గెర్షోను పని అంటే చూసాం, మెరారి పని అంటే చూసాం, తర్వాత కహాతీల పని అంటే చూసాం. ఇప్పుడు కహాతుకు వచ్చి 4 కుమారులు. ఆ 4లో 3 కుమారులకి ఏం చేశాడంటే ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణములు మోసే బాధ్యతలు ఇచ్చాడు. కానీ కహాతుకు పుట్టిన మొదటి కుమారుడైన అమ్రాం అని ఒక ఆయన ఉన్నాడు, మోసే అహరోను తండ్రి. అంటే వాళ్ళకి ఇప్పుడు ఏ పని అప్పగించలా. మరి ఇంతకీ అమ్రాం కుమారుడైన అహరోనికి మోసేకి ఏ పని అప్పగించాడో చూడబోతున్నాం. అర్థమైందా? లేవికి 3 కుమారులు, కానీ 3 చూసేసాం. వీళ్ళందరూ కూడా ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేసే సేవకులే. గెర్షోనీయులు వచ్చి ఏ పని చేయాలా? తేరాలు, తెరలు, పైకప్పు తెరలు, ఈ ద్వారం యొక్క తెరలు, వీటిని అంటే ఈ తెరలకు సంబంధించి మోసే పని గెర్షోనీయులు. మరి కహాతీల పని ఏంటి? చెక్కలు, బల్లలు, స్తంభాలు, కర్ర, ఇలాంటి వాటిని మోసే పని మెరారీల పని. మరి కహాతీల పని ఏంటి? పరిశుద్ధ స్థలములోను అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఉపకరణలు మోసే పని వారిది. అంటే కహాతుకు పుట్టిన 4 కుమారులు 3 చూసాం. కానీ అమ్రాం ఉన్నాడు. ఈ అమ్రాం కుమారులకి దేవుడు ఏ పని అప్పగించాడు? అమ్రాం కుమారులు అంటే ఎవరో కాదు, మోసే, అహరోను, మిర్యాము. ఇప్పుడు మోసే, అహరోను సంగతి ఏంటో చూద్దాం. సమయం అయిందా? సమయం అయిపోయింది, దాటింది కొంచెం. ఓకే సార్. అది ఇంకా ఈ అహరోను వంశస్థులు ఏం పని చేయాలనేది విడిచిపెట్టాం. సరే, రేపు ప్రభుత్వం అయితే మనం ఏం చూద్దామంటే అహరోను అతని కుమారులు పని సంవత్సరంలో ఒక్క మారేనా, లేక ప్రతినిత్యం కూడా వీళ్ళు ప్రత్యక్ష గుడారంలో పని చేయాలా? అంటే చాలా మంది ప్రధాన యాజకుల గురించి సింపుల్ గా అంటారు, అక్కడ ప్రధాన యాజకునికి అంత పని లేదు, సంవత్సరానికి ఒక్క మారు 2వ తెరకి వెళ్ళేస్తే అంటే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే పనే కానీ ప్రధాన యాజకునికి పని లేదంటారు. అక్కడ ఉన్న పని ప్రతి పని కూడా ఎవరిదంటే ప్రధాన అర్చుకునేది. బలి అర్పించేది ఆయనే, దీపం ముట్టించేది ఆయనే. మరి సమస్త పనులు ఉన్నాయి. నేను సుమారు 8 పనులు ఏమో రాసి పెట్టా. ఆయన చేయాల్సినటువంటి ప్రధాన యాజకుడు ప్రతినిత్యం చెయ్యాలా, సంవత్సరానికి ఒక మారే కాదు, ప్రతినిత్యం ఆ దేవాలయం దగ్గరే కూర్చోవాలి, ప్రత్యక్ష కూడా దగ్గరే కూర్చోవాలి. మరి ఏలి ప్రధాన యాజకుడా నిన్న చూసాం, కహాతు వంశస్థుడు ఏలి సమయాలని. మరి అక్కడ ఆయన ప్రత్యక్ష గుడారం దగ్గరే ఉంటున్నాడు. ఎందుకు? దీపం ఆరిపోకున్నట్లు
దాన్ని వెలిగించడానికి ఆయన ఏం చేయాలంటే అక్కడే ఉండాలి, ప్రత్యక్ష గుడారం దగ్గరే ఉండాలి. మరి దాన్ని చూద్దాం. ప్రభుత్వమైతే రేపు అహరోను అతని కుమారులు ప్రధాన యాజకులుగా ఉన్నప్పుడు సంవత్సరములకు ఒక్కమారే పనియా, లేకపోతే ప్రతినిత్యం కూడా వారికి ప్రత్యక్ష గుడారంలో పని ఉందా అనే దాన్ని ప్రభుత్వం అయితే వచ్చే రేపు దినాన చూద్దాం. మరి ఇప్పటి వరకు ఓపిక మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుని చూస్తున్నాం. ఇంటి అవకాశాన్ని కల్పించినటువంటి దైవ సేవకులకి మరి